హలో రమ్య గారు. నమస్తే అండి. నమస్తే. సో రమ్య గారు, పేరెంటింగ్ గురించి మనం మాట్లాడి చాలా రోజులు అవుతుంది. పేరెంటింగ్లో ఎన్నో డౌట్స్ ఉంటూ ఉంటాయి. అయితే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ అసలు పట్టించుకోని లీస్ట్ బాదర్ డౌట్ ఏంటి అని అంటే కనుక, చాలా మటుకు పిల్లల ముందర డ్రెస్సులు మార్చుకుంటూ ఉంటారు. డ్రెస్ చేంజింగ్, అది మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ, ఆ చిన్న పిల్లలు కదా ఏముందిలే పర్వాలేదు అని చెప్పేసి మార్చుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అసలు తప్పు అండి, ఖచ్చితంగా తప్పు అని చెప్పాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా, ఆడపిల్లే కదా తల్లి మార్చుకుంటూ ఉంటుంది, మార్చుకోకూడదు. అలా మార్చుకోవటం వల్ల ఏంటంటే వాళ్ళకి అదొక ప్రైవేట్ థింగ్. ఆడపిల్లలున్న ఆడవాళ్ళు ఉన్న మగవాళ్ళు ఎవరున్నా అది నేను ప్రైవేట్గా చేయాలి అనేది వాళ్ళకి తెలీదు. అమ్మ ఆడపిల్లలే కదా ఉందని అమ్మ మార్చుకుంటుందా అంటే, ఆడపిల్లల ముందు నేను మార్చుకోవచ్చు అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు హాస్టల్స్ అక్కడ ఉన్నప్పుడు అలా చేయలేరు కదా, అది మన వాళ్ళు కాదు. ఇప్పుడు అమ్మ ఏంటి, నా కూతురే కదా అని చేస్తుంది, కానీ బయటకు వెళ్ళిపోతే అది వేరే విధంగా వస్తుంది. ఫ్యూచర్లో అది చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది పెరిగే కొద్ది వాళ్ళు మెంటల్ స్టేట్లో. అలాగే మగవాళ్ళైనా సరే, మగపిల్లలే కదా ఏముంది అని చెప్పి వాళ్ళ ముందు కూడా మార్చుకోకూడదు. ఫస్ట్ వాళ్ళకి ప్రైవసీ అనేది అర్థం కాదు. ప్రైవసీ అంటే ఏంటి అర్థం కాదు. వాళ్ళ ఎలా ఉండాలి, ఎలా మనము కవర్ చేసుకోవాలి బాడీని, ఎందుకు అలా కవర్ చేసుకుంటే మీవేమి తెలియదు వాళ్ళకి. సో ఎప్పుడు కూడా ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే, నా ప్రైవేట్ పార్ట్స్ నాకు మాత్రమే. నువ్వు మార్చుకుంటున్నావు అంటే నాన్న వేరే రూమ్లోకి వెళ్ళి మార్చుకో, బాత్రూంలో మార్చుకో. ఇప్పుడు మాల్స్లో కానీ ఎక్కడన్నా డ్రెస్ చేంజింగ్ కూడా చేసేటప్పుడు చిన్న పిల్లాడే కదా అని చెప్పి మార్చేస్తూ ఉంటారు. అలా కూడా చేయకూడదు. అలా కూడా చేయొద్దండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు రేపు సొసైటీలోకి వెళ్ళిన తర్వాత, మా అమ్మ నా ముందే కదా మార్చుకునేది, ఏముందిలే. వాళ్ళకి వేరే వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. మనం ఎల్డర్స్, మనం చిన్నపిల్లడని మనం చేస్తాం, కానీ వాళ్ళు ఒక స్టేజ్ 9-8 years 10 years వచ్చినప్పుడు వీళ్ళు 3 years కదా అనుకుంటాం, కానీ 9-10 years వచ్చినప్పుడు వాళ్ళకి ఆ డిఫరెన్స్ తెలియక, మా అమ్మ నా ముందే మార్చుకొని నువ్వు కూడా మార్చుకొని వాళ్ళ క్లాస్మేట్తో అనటం, ఇట్లాంటి సిచ్యువేషన్ కూడా మనం ఫేస్ చేస్తాం. సో కాబట్టి వాళ్ళకి తెలియకుండా ఉండకూడదు, వాళ్ళకి తెలియాలి. ఎవరికైనా సరే వన్ పర్సన్ హ్యాస్ టు చేంజ్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ అదర్ పర్సన్, నో మ్యాటర్ ఇట్స్ యువర్ ఫాదర్ ఆర్ ఇట్స్ యువర్ మదర్. ఓకే, అంటే ఏజ్ రిస్ట్రిక్షన్ ఏమైనా ఉందా? అంటే బిలో 3 years పిల్లలకి ఏం తెలుస్తుంది, 4 years పిల్లలకి ఏం తెలుస్తుంది? చూస్తున్నారు కదండి. అంటే అన్లెస్ ఇప్పుడు పాలు ఇస్తున్నాం కదా ఏముందిలే 3 ఏళ్ళ వరకు అనుకుంటారు. ఇప్పుడు ఎవరు ఇవ్వట్లేదు లేండి పాలు 3 ఏళ్ళ వరకు, బట్ అంతకుముందు ఇచ్చేవాళ్ళు. బట్ అది కూడా 3 years కూడా కాదండి, 1 year ఓకే. 1 year 1.5 year నుంచి తెలుస్తుంది, అంతా చూస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు, ఎవరు ఏం చేస్తున్నారు అంతా గ్రహిస్తారు. ఓకే, సో కాబట్టి 1 year వరకు ఓకే, వాళ్ళకి ఏం తెలియదు. 1 year తర్వాత నుంచి దాదాపు ఆపేసండి. వాళ్ళ పిల్లల్ని ఎవరికైనా ఇచ్చేసి పట్టుకోమనండి, మీరు వెళ్ళి చేంజ్ చేసుకోండి. అది ఆడపిల్లైనా మగపిల్లడైనా, అది చాలా ఇంపార్టెంట్. అసలు చేంజ్ చేసుకోకూడదు. రైట్. ఇప్పుడు మనం చూసేవి కూడా కొన్ని న్యూస్లో వింటూ ఉంటాం కదా, ఫ్రెండ్సే కదా అనుకుని చేంజ్ చేసుకునే సందర్భాలు కానీ, లేకపోతే మాల్స్లో కానీ జరిగేవి చూస్తుంటే ఎవరిని ట్రస్ట్ చేయడానికి లేదు. ఎవరు ఈ జడ్జ్మెంట్ అనేది రావాలి అని అంటే కనుక పిల్లలకి ఫస్ట్ ఇంట్లోనే తల్లి తండ్రి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి అని అంటారు. అవును. అలాగే కొంతమంది ఏంటంటే అండి, మగవాళ్ళు ఉంది వైఫే కదా అని, పిల్లలు మగపిల్లలే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి అవి ముందు వైఫే కదా అని వైఫ్ ముందు వాళ్ళు చేంజ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మగపిల్లలకి ఏంటి, నా తల్లి ముందు నేను మార్చుకోవచ్చు, ఎవరైనా ముందైనా పెద్దోళ్ళ ముందు మార్చవచ్చు అని ఉందనుకోండి, రేపు వాళ్ళు బయటికి వెళ్ళాక అదే తల్లి ముందు వాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అయ్యాక మార్చుకోగలరా? మార్చుకోలేరు. ఇప్పుడు ఆ హస్బెండ్ కూడా తల్లి ముందు కూడా మార్చుకోకూడదు. ఓకే, వాళ్ళ వైఫ్ దగ్గర వాళ్ళ వైఫ్కి హస్బెండ్ వైఫ్ దగ్గర కూడా మార్చుకోవద్దు. ఓకే, వైఫ్ ముందున్నా సరే మార్చుకోవద్దు, లోపలికి వెళ్ళిపోవడమే అంతే. పర్సనల్గా వెళ్ళి మార్చుకొని రావాలి. కొంతమంది ఏంటంటే ఉండదు వాళ్ళకి, మరి అది ఎలా చెప్పాలో కూడా తెలియదు, అలా కూడా చేయటం తప్పు. ఇప్పుడు ఉన్నది మగపిల్లోడు, మగపిల్లోడు నేను మగపిల్లోడినే ఉంది, వాళ్ళ అమ్మే కదా నా భార్యే కదా అనుకుంటా, అట్లా అనుకోవద్దు. వాళ్ళిద్దరు ఒక రూమ్లో ఉన్నారంటే మీరు బయటకెళ్ళి నేను చేంజ్ చేసుకొని వస్తానంటే అది రెస్పెక్ట్ఫుల్. వాడు కూడా అమ్మో, నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్లో ఉంటుంది చేంజ్ చేసుకునేటప్పుడు ఎవరు చేంజ్ చేసుకున్నా ఉండకూడదు, అది తల్లి అయినా తండ్రి అయినా అని చెప్పేసి. ఇక్కడ తల్లి తండ్రి దగ్గరే లేనప్పుడు బయట వాళ్ళ దగ్గర వాళ్ళు ఎలా ఉంటారు? చాలా కేర్ఫుల్గా ఉంటారు. ప్రతిదీ టీచ్ చేయలేం కాబట్టి మన యాక్షన్స్ తో వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా అర్థమవుతుంది. యాక్షన్ ద్వారానే ఎక్కువ నేర్చుకుంటారు, మనం చేసే పనుల ద్వారానే. పిల్లలు మనం చెప్పింది ఒకటి చేసేది ఒకటైతే వాళ్ళకి అర్థం కాదు కదా, వాళ్ళు మనం ఏది చేస్తాం అదే ఫాలో అయిపోతారు. రైట్. ఓకే, రైట్ రమ్య గారు, థ్యాంక్ యూ.